తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. రిలీజ్ కి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టిన విజయ్ మరోవైపు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ గా తన పార్టీ జెండాని కూడా రివీల్ చేసిన విజయ్ తన 69వ సినిమా ఎలాంటిది చేస్తారో అంటూ మరోసారి చర్చ మొదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాల్లో అటు పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు గోట్ సినిమా ప్రమోషన్లతో పాటు పొలిటికల్ జర్నీని కూడా స్పీడప్ చేస్తున్నారు విజయ్. లేటెస్ట్ గా తమిళ వెట్రి కలగం అనే తన పార్టీకి సంబంధించిన జెండాని రిలీజ్ చేశారు. చెన్నైలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా గ్రాండ్ గా అభిమానుల మధ్యలో జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ ఎట్ లాస్ట్ తన పార్టీ జెండాని కూడా ఆవిష్కరించడంతో పొలిటికల్ జర్నీకి స్పీడ్ వచ్చినట్టుగా అనిపిస్తోందంటూ టాక్ నడుస్తోంది. దీంతో పాటు విజయ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ సినిమా మీద కూడా బాగా చర్చ జరుగుతోంది. కంప్లీట్ పొలిటికల్ పర్సన్ గా మారిపోతున్న విజయ్ తన 69వ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చేస్తారా లేక లాస్ట్ మూవీ కాబట్టి కమర్షియల్ మూవీ చేస్తారా అంటూ టాక్ నడుస్తోంది. కెరీర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా ఎలా ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తుంటే డైరెక్టర్ వినోద్ మాత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ అని హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విజయ్. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయ్ తన 68వ సినిమా గోట్ సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకట ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పేరుతో విజయ్ డ్యూయల్ రోల్లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ లా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. వరుసగా ప్లాఫుల్లో ఉన్న విజయ్ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న గోట్ తో హిట్ అందుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.